ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్కు తెలంగాణ సీఎం రేవంతాల సారు అనేటైన అంత గొప్ప మనిషి ఎట్లా అయిండో ఏం కథనో ఎట్లా అనిపించిందో అని నాకైతే తెలుస్తలేదని కమలం పువ్వు ముత్తైదువు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్కు అర్థమైతలేదట. అగో బండి సంజయ్ సార్కు ఎందుకు అర్థమైతలేదు అంటే ఏమో మరి ఆయన్ని అడుగుదాం పని. బండి గారు పవనాల సారు అన్న దాంట్లో మీకు ఏం అర్థం కాలేదో చెప్పుండ్రి. ఒకటి మీ ఎన్డీఏ నేత ఏపీ డిప్యూటీ సీఎం ఈరోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అనే విషయం మాట్లాడారు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప పడుతుంది ఏంటో గొప్ప పడుతుంది మరి నాకే తెలియదు రుజువులే మీరు ఎప్పుడైనా తెలియదు నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. ఇన్నరా సంజయ్ సార్ ఏమంటున్నాడో ఎండ్ల సీఎం రేవంతాల సారు పవనాల సార్కు గొప్పగా అనిపించుడో నాకైతే తెలియదు. మరి వాళ్ళ నడుమ అంత మంచి సంబంధాలు ఏమున్నాయో కూడా నాకు ఎరకలేదా అన్నాడు. ఇంకా అన్నాడు ఇనుండ్రి. అంటే నాకు 6 గ్యారెంటీలు ఇచ్చిన తెలిసింది పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా ఎన్నికల ముంగట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్టు పవనాల సారుకు తెలియవచ్చు. అందుకే తెలంగాణ సీఎం రేవంతాల సారును గొప్ప నాయకుడు అన్నడుగా అవ్వచ్చు. కానీ సీఎం సారు ఇప్పటి వరకు రైతు భరోసా పథకం అమలు చేయకపాయే, అమలక్కలకు ఇస్తామన్న నెలకు 2,500 రూపాయలు కూడా ఇయ్యకపాయే, పెరిగిన పింఛన్ల జాడా పత్తా లేదు, 2 లక్షల నౌకర్లు లేవు. ఇవన్నీ అమలు కాలేదని తెలిసినాక పవనాల సారుకు రేవంతాల సారు ఎట్లా గొప్పగా కనబడబట్టే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.